హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రీమ్ బాట్ F9 Pro రోబోట్ వాక్యూమ్ క్లీనర్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఇంతకుముందు మన ఛానల్లో ఒక రోబోట్ వాక్యూమ్ క్లీనర్ని అయితే అన్బాక్స్ చేసాం. ఇప్పుడు మనం డ్రీమ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ డ్రీమ్ బాట్ F9 Proని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ డ్రీమ్ బ్రాండ్ అనేది ఎనేబుల్ హోమ్ క్లీనింగ్ అప్లయన్స్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తుంటుంది. వీళ్ళు ఇప్పుడు మన ఇండియాలోకి అయితే ఎంటర్ అయ్యారు. జనవరి 2వ తారీఖున వీళ్ళు మన ఇండియాలో దీంతో పాటు మరో 2 వాక్యూమ్ క్లీనర్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఈ రోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఉందనేది కూడా అయితే తెలుసుకుందాము. బాక్స్ మీద ఇక్కడ మనకి కొన్ని ఇందులోని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. 2500 సెక్షన్ అయితే ఉంటుంది. అలాగే 2-in-1 వాక్యూమ్ మోప్ ఈ రెండు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. లేడార్ నావిగేషన్తో వస్తుంది. మామూలుగా ఇలాంటివి చూస్తే మనకి సెన్సార్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, అలాగే కొన్ని కెమెరా సెన్సార్స్ని వాడుతూ ఉంటారు. సో ఇందులో డైరెక్ట్గా మనకి లేడార్ సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట నావిగేషన్ కోసం. అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది నావిగేషన్. ఇక అలాగే 3200 mAh బ్యాటరీ ఉంటుంది. యాప్ కంట్రోల్ ఉంది. అలాగే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ సిరి, అలెక్సా, అలాగే గూగుల్ అసిస్టెంట్, సో వీటి సపోర్ట్ అయితే ఇది చేస్తుంది. ఇక లోపల మనకి వాక్యూమ్ క్లీనర్ ఎలా ఉంటుందనేది సో దీని మీద అయితే చూపిస్తున్నారు. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. లెఫ్ట్ రైట్ కూడా మనకి సేమ్ అవే అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా సీల్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇదనమాట మొత్తానికి ఇలా ఓపెన్ చేయంగానే సో స్టార్టింగ్లో ఇక్కడ మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ సో ఒకటైతే ఉంది. యూజర్ మాన్యువల్ బుక్ ఒకటి ఉంది. బాబోయ్, చాలా పెద్ద లావుగా ఉంది ఇది. సో ఇదంతా ఇప్పుడు చదవాలా, అవసరం లేదు. ఇది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, సో ఇది మెయిన్ యూనిట్. ఇది మెయిన్ యూనిట్. సో అసలు మొత్తం బాక్స్లో ఏమి ఉన్నాయి మొత్తం మీకు ముందు బయట తీసేసి ఆ తర్వాత ఏమేమి వచ్చినాయో చెప్తాను. సో ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వచ్చినాయి. సో ఇది ఛార్జింగ్ స్టేషన్ అనమాట. క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇది ఛార్జింగ్కి అయితే వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషను. సో ఇది మనం ఫ్లోర్ మీద పెట్టేసి పవర్ ఇచ్చేసాం అనుకోండి, సో డైరెక్ట్గా ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనకి సెన్సార్ అయితే ఉంటుంది. సో త్రూ ఈ సెన్సార్ ద్వారా నావిగేషన్ త్రూ ఏదైతే సెన్సార్ దీనికి ఉందో అది గమనించి దీని దగ్గరికి వచ్చి సో ఈ బాటమ్ సైడ్ 2 కనెక్టింగ్ పిన్స్ ఉన్నాయి కదా, సో త్రూ దీని నుంచి అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఇవ్వాలి. ఛార్జింగ్ అడాప్టర్ సో ఇది ఒకటైతే ఇస్తున్నారు. సో దీని బదులు వీళ్ళు మామూలుగా రెగ్యులర్ కేబుల్ ఉంటుంది కదా, అది ఇచ్చేసి ఉంటే బాగుండేది. బట్ ఒకసారి వీళ్ళు ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఛార్జ్ చేయడానికి 7 hours అయితే టైం తీసుకుంటుంది. అంటే క్లీనింగ్ టు క్లీనింగ్ ఎలా 7 hours అంటే మనకి టైం పడుతుంది కాబట్టి సో టైం సరిపోతుంది. ఇక తర్వాత దీనికి ఒక సైడ్ బ్రష్ అయితే ఒకటి ఇస్తున్నారు. సో ఇది దీనికైతే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒక మాప్ అయితే ఇస్తున్నారు అనమాట. తడి క్లాత్ పెడుతుంటారు కదా ఇంటికి, అలాగే మనకి ఈ మాప్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలాగ క్యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందిగా, ఇందులో వాటర్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇది మనకి తడి క్లాత్ అయితే పెడుతుంది హౌస్కి. ఇక తర్వాత ఇది మెయిన్ రోబోట్. సో ఇది చూసారంటే ఇక్కడ మనకి డ్రీమ్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ పవర్ బటన్, హోమ్ బటన్ అయితే ఉంది. లేడార్ నావిగేషన్ సెన్సార్ అనమాట ఇది. ఇక్కడ ఓపెన్ చేస్తే సో ఈ ట్యాంక్ వచ్చేసరికి డస్ట్బిన్, అంటే ఇందులో డస్ట్ అంతా ఇందులో స్టోర్ అయితే అవుతుండేది. ఇది కొంచెం పెద్దదైతే ఇచ్చామంటున్నారు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే. 570 ml వరకు మనకి ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. హౌస్ క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అంతా ఈ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ట్యాంక్లోంచి మనం డస్ట్ని బయటకు వంపేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక బ్రష్ ఇస్తారు. దీనికి చిన్న బ్లేడ్ లాంటిది అయితే ఉంటుందన్నమాట. సో ఈ క్లీనింగ్ బ్రష్కి ఏమైనా తాళ్ళు కానీ వెంట్రుకలు లాంటివి ఏమైనా పట్టుకుంటే సో వాటిని కట్ చేయడం కోసం ఈ బ్లేడ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఈ బ్రష్తో మనం సెన్సార్స్ వాటిని క్లీన్ చేయడం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రీసెట్ బటన్ అయితే ఉంది. ఏదైనా పిన్ పెట్టి మనం రీసెట్ అయితే చేయొచ్చు. అలాగే వైఫై అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ QR కోడ్ ఉంది. సో ఈ QR కోడ్ మనం స్కాన్ చేసి దీనికి సంబంధించిన యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటా, లేకపోతే వైఫై త్రూ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుందేమో. సో చూద్దాం ఇది. ఇంకా ఇది లేడార్ సెన్సార్ మనకి ఇందులో ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇంకో సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా బాటమ్ సైడ్ కూడా మీకు సెన్సార్స్ అయితే ఉంటాయి. 1 2 3 4 4 సెన్సార్లు అయితే మనకి బాటమ్ సైడ్ ఇస్తున్నారు. ఒక రొటేటింగ్ వీల్ ఉంది. అలాగే మామూలు వీల్స్ అయితే 2 ఉన్నాయి. సో రబ్బర్ వీల్స్ ఇవి. ఆ సెంటర్ బ్రష్ ఒకటి ఉంది. అలాగే సైడ్ బ్రష్. సో ఇలా వస్తుందన్నమాట. సింగిల్ సైడ్ బ్రష్ ఇచ్చారు. లెఫ్ట్ టు రైట్ సైడ్ బ్రష్లు కూడా ఉంటాయి. బట్ ఇది వచ్చేసరికి మనకి సింగిల్ సైడ్ బ్రష్తో వస్తుంది. ఇంకా ఈ మోప్ ఉంది కదా, సో ఇందులో మనం వాటర్ పోసిన తర్వాత ఇక్కడ ఇలా కనెక్ట్ చేసేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా అది స్టిక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా స్టిక్ అయిపోతుంది.
అంతే ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. హౌస్కి తడి క్లాత్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు సో దీన్ని అయితే తీసేయాలి. ఎప్పుడైనా పెట్టాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇందులో వాటర్ పోసి అందులో పెట్టుకోవచ్చు. మళ్ళీ తీసేయాలంటే ఈ సైడ్ మనకి లాక్స్ అయితే ఇచ్చారు, ట్రిగర్ లాగా ఉన్నాయి, పుష్ చేసి తీసేయవచ్చు. ఇక సైడ్ 2 సపోర్ట్ ఫోమ్స్ అయితే ఇచ్చారు. సో ఇవైతే రిమూవ్ చేసేయాలి యూజ్ చేసేటప్పుడు. సో ఇవి నేను కొన్ని రోజులు యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే మీకు చెప్తాను. ఇక 3 days అయితే నేను దీన్ని యూజ్ చేశాను. ఆల్రెడీ నేను ఎకోవాక్స్ డీబాట్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇది అన్బాక్స్ అయితే చేసాము. 2 సంవత్సరాల నుంచి అయితే నేను అది యూజ్ చేస్తున్నాను. సో దాంతో కూడా కంపేర్ చేసి అయితే చూశాను అనమాట. సో ముందుగా దీన్ని మనం యూజ్ చేయాలి అంటే దానికి సంబంధించిన డ్రీమ్ హోమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే దొరుకుతుంటుంది. ఆ అప్లికేషన్లోకి మనం వెళ్ళిన తర్వాత దీన్ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో సో ఇక్కడ మనకి ఇందులోని బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. అక్కడే మనకి ప్లే అని బటన్ ఉంటుంది, అది నొక్కంగానే మనకి స్టార్ట్ అయిపోయి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. హోమ్ బటన్ ఉంటుంది. సో హోమ్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ ఛార్జింగ్ డాక్లోకి వెళ్ళిపోయి ఛార్జ్ అయితే ఎక్కుతూ ఉంటుంది అనమాట. గో టు ద డివైస్ అని ఉంది కదా, సో అందులోకి వెళ్తే మనకి డివైస్ స్టేటస్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు గమనించారంటే సో క్లీన్ చేసిన ఏరియా కానీ ఎంతసేపు క్లీన్ చేసింది ఇవన్నీ అయితే మనకి అక్కడ కనిపిస్తుంటుంది. బ్యాటరీ స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి జోన్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఈ జోన్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే రూమ్లో ఏ ఏరియా వరకు మనం క్లీన్ చేయాలనుకుంటున్నాం అనేది క్లీన్ చేయొచ్చు. అంటే ఒక ఏరియాలో ఏదో ఒకటి పడిపోయినాయి, సో ఆ ఏరియా వరకే మనం క్లీన్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఆ జోన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ జోన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వరకు మనం క్లీన్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో నేను కొన్ని అంటే కావాలని కొంచెం మట్టి అది గింజలు వేసి సో దాన్ని అయితే నేను అక్కడ వరకు క్లీన్ చేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఇక్కడ ప్రత్యేకించి ఆ ఏరియా వరకు క్లీన్ చేసేయడానికైతే ఉంటుంది. మెయిన్లీ చూసుకుంటే నావిగేషన్ ఇలాంటి వాటికి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నావిగేషన్ కరెక్ట్గా ఉంటే క్లీనింగ్ కూడా అంతే కరెక్ట్గా అయితే చేయడానికి ఉంటుంది. ఇందులో మనకి నావిగేషన్ కోసం లాడర్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. నా దగ్గర ఉన్న డీబాట్తో కంపేర్ చేసి చూస్తే మ్యాప్ అనేది చాలా స్పీడ్గా అయితే ఇది రికగ్నైజ్ చేయగలుగుతుంది. అంటే 2Dలో మ్యాప్ని వెంటనే తయారు చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. సో ఆ విషయంలో చూస్తే నా దగ్గర ఉన్న వాక్యూమ్ క్లీనర్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా స్పీడ్గా మ్యాప్ని తీసుకుంటుంది. అలాగే మ్యాప్ తీసుకోవడమే కాదు, యూనిఫామ్లో క్లీన్ చేయాలన్నమాట. ఒక లైన్లో అయితే క్లీన్ చేయాలి. సో ఆ విషయంలో కూడా మీకు చాలా చక్కగా అయితే క్లీన్ చేస్తుంది. నా దగ్గర ఉంది కూడా అలా క్లీన్ చేస్తుంది అనుకోండి. దాంతో కంపేర్ చేస్తే మనకి కొంచెం స్పీడ్గా మ్యాప్ని అయితే తీసుకోగలుగుతుంది. అది నాకు బాగా నచ్చింది. క్లీనింగ్ అంటారా, ఒక డైరెక్షన్లోకి వెళ్ళి ఆ డైరెక్షన్లోనే క్లీన్ చేసుకుంటూ మళ్ళీ అదే డైరెక్షన్లో వెనక్కి వస్తూ అలా క్లీన్ చేయాలి. సో అలాగైతే మాత్రం పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది. కొన్ని ఉంటాయి, అది మనకి కొన్ని సెన్సార్స్ చీప్ సెన్సార్స్ వాడడం వల్ల అంటే ఎలా పడితే అలాగ వంకర్ టెంకర్గా అయితే క్లీన్ చేస్తుంటే, అలా లేదు, ఇది మనకి జిగ్జాగ్ లాగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మరొకటి ఏంటంటే మనం దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ ఏమి లేకుండా ఒకసారి మనం సెట్ చేసి పెట్టేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సోఫా ఏరియా కానీ ఇంకేదైనా టేబుల్ ఏరియా ఏదైనా మనం అక్కడ పెట్టుకుంటాము అనుకుంటే ఆ డైనింగ్ ఏరియా కానీ అవన్నీ మనం ముందుగానే సెట్ చేసి ఉంచుకోవాలి. ఏదైనా ఒకటి ప్రదేశం దగ్గర అడ్డం ఉందనుకోండి, ఇది మ్యాప్ మళ్ళీ క్రియేట్ చేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అది అడ్డంగా ఉన్నది తీసేసినా లేకపోతే అడ్డంగా ఇంకోటి ఏమైనా వచ్చినా సరే అక్కడ మళ్ళీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. అలా అని చెప్పి ఏమైనా అడ్డం వస్తే దాని మీద నుండి ఎక్కేస్తుంది, ఏం చేస్తుంది లేదు, దాన్ని తప్పించుకొని వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ టైంలో ఇది రీమ్యాప్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ నావిగేషన్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీమ్యాప్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక అలాగే క్లీనింగ్ కోసం క్లీనింగ్ మోడ్స్ కూడా అయితే ఇస్తుంటారు. సో ఇక్కడ వచ్చేసరికి మనం క్లీనింగ్ చేయాలా, దీంతో పాటు మాప్ అంటే తడిగొట్టు కూడా పెట్టాలా అనేది అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటికి సంబంధించిన స్పీడ్ని కూడా ఇందులో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మీకు స్పీడ్ అయితే కనిపిస్తుంది. స్టాండర్డ్, స్ట్రాంగ్, అలాగే టర్బో. సో 3 స్పీడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు వాటర్ సెట్టింగ్స్లో కూడా లో, మీడియం, హై, సో ఇలాగ 3 మోడ్స్ అయితే ఇస్తారు. ఇది కాకుండా మీరు కస్టమైజ్ క్లీనింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇక అలాగే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో మనకి ఎప్పటికప్పుడు యాప్ ద్వారా నోటిఫికేషన్ కూడా అయితే పంపిస్తుంటుంది. దాని ప్రకారం మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది చూసుకోవచ్చు. అంటే సెన్సార్కి ఏమైనా అడ్డం పడితే క్లీన్ చేయమని చెప్పింది, బ్రష్లో ఏమైనా ఇరుక్కున్నాయంటే క్లీన్ చేయమని చెప్తూ ఉంటుంది, డస్ట్బిన్ నిండిపోయిందంటే ఖాళీ చేయమని చెప్తుంది. ఇలాగ మనకి నోటిఫికేషన్ అయితే పంపిస్తూ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్ని నా దగ్గర ఉన్న డీబాట్లో కూడా ఉన్నాయి. దాంతో కంపేర్ చేస్తే చెప్పాను కదా, నావిగేషన్ అయితే మాత్రం ఇది చాలా స్పీడ్గా తీసుకుంటుంది. ఇక ఇందులో మనకి 2500 పవర్ఫుల్ సెక్షన్ అయితే ఇస్తున్నారు. సో అందువల్ల మనకి వ్యాక్యూమ్ అనేది చాలా స్పీడ్గా అయితే లాక్కుంటూ ఉంటుంది. మనకి 2 బ్రష్లు అయితే ఉంటాయి, సెంటర్ బ్రష్ ఒకటి, సైడ్ బ్రష్ ఒకటి, 2 బ్రష్లను అయితే వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు లెఫ్ట్ రైట్ బ్రష్ ఇవ్వాల్సింది ఇంకా బాగుండేది, బట్ ఒకసారి వీళ్ళు లెఫ్ట్ బ్రష్ ఇస్తున్నారు, రైట్ బ్రష్ ఎందుకో ఇవ్వలేదు. ఇక మాప్ విషయానికి వస్తే 237 ml ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ట్యాంకు. అందులో మనం వాటర్ వేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ మనకి మాప్ ప్యాడ్ అయితే ఇస్తారనమాట. అది క్లాత్ లాగా ఉంటుంది. సో అది తడిసి సో మనకి తడిగుడ్లాగా పెడుతుంది. మరీ ఓవర్గా అంటే మనం చేతితో పెట్టే తడి క్లాత్ ఎలా ఉంటుందో అంతలాగా అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. జస్ట్ ఇది ఏంటంటే ఆ తడి క్లాత్ పెట్టేటప్పుడు మనకి పైనుండే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి చూసారా, సో దాని వరకు ఇది క్లీన్ చేయగలిగింది. కానీ మరీ డార్క్ మార్కల్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటిని క్లీన్ చేయలేదు ఇది. ఇక నాయిస్ విషయానికి వస్తే లో నాయిసే, మరీ డిస్టర్బ్ చేసే నాయిస్ అయితే ఏమీ లేదు. అంటే మీరు నిద్రపోతున్నారు కూడా పక్క నుంచి ఇది వెళ్ళిపోతుంటే ఆ నాయిస్ వల్ల మీకు ఆ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అనడానికైతే లేదు. ఇక వాయిస్ కమాండ్ కూడా ఉంది. సో మనం సిరి, అలెక్సా, అలాగే గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసి
కమాండ్ అయితే ఇవ్వచ్చు అనమాట. అలా అని చెప్పి బిల్టిన్ మనకి అసిస్టెంట్ అయితే లేదు. దీనికోసం మనం అసిస్టెంట్ డివైస్ని అయితే యూజ్ చేయాలి, లేదా మన మొబైల్లో కూడా అసిస్టెంట్స్ ఉన్నాయి కదా, దాంతో పేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అసిస్టెంట్ కమాండింగ్ అయితే తీసుకుంటుంది. ఇక తర్వాత దీంట్లోని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 3200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో వన్స్ మనం బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసామనుకోండి, అంటే అదే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంటుంది. ఒకసారి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ డాక్లోకి వెళ్ళి అదే కూర్చుండిపోతుంది. ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత 150 minutes వరకు మీకు ఛార్జింగ్ టైం అయితే ఇస్తుందని చెప్పి కంపెనీ చెప్తుంది. బట్ వచ్చేసరికి అది రూమ్ని బట్టి, అక్కడ ఉండే ఆబ్జెక్ట్ని బట్టి 90 minutes అలాగైతే యావరేజ్ వేసుకోండి. మనకి ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 7 hours వరకు టైం అయితే తీసుకుంటుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలు, అంటే 25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. నా దగ్గర ఉన్న ఎకోవాక్స్ డీబాట్ N8 Pro నేను వాడేది. సో దాని ప్రైస్ వచ్చేసరికి 45,000 రూపాయలే ఉంది అప్పుడు మనం అన్బాక్స్ చేసినప్పుడు. దాంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ ఉంటాయి. ఇందులో ఒక బ్రష్ అయితే తగ్గింది, అదొకటి నాకు మైనస్ అయితే కనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే బాగానే ఉంది. బట్ ఒకసారికి ఇది ఎవరు యూజ్ అవుతుంది, అందరూ ఇది కొనగలరంటే లేదు. చిన్న రూమ్లు అలాంటివి అయితే కుదరదు. ఇది పెద్ద హాల్ ఉంది, డైలీ మీకు టైం టు టైము క్లీనింగ్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. అంటే దీని టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ టైంకి ఇది అలారం పెట్టినట్టుగా దీని అంతటి ఇదే క్లీన్ చేసి మళ్ళీ ఇదే వెళ్ళి ఛార్జ్ పెట్టేసుకుంటుంది. నేను ఎలా పెడతానంటే మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ 4కి ఒకసారి క్లీన్ చేస్తుంది, తర్వాత ఈవినింగ్ మళ్ళీ 5కి ఒకసారి క్లీన్ చేస్తుంది అనమాట. అలా సెట్ చేసి ఉంచుకున్నాను. అలాగా మీరు సెట్ చేసి పెట్టుకోవచ్చు. మీరు బ్యాచిలర్స్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్లీ ఏంటంటే పెద్ద హాల్ ఉండాలి, మరి చిన్న చిన్న వాటికి అయితే సరిపోదు. అంటే వేస్ట్ కూడా అంత ఇరుకులో ఉంటా, ఎక్కువ సామాన్లు ఇంట్లో ఉన్న మధ్యలోకి దూరిపోతుంటుంది. హాల్ పెద్దగా ఉండి హాల్లో సామాన్లు ఎక్కువగా లేవు అనుకుంటే, అంటే సోఫా, డైనింగ్ టేబుల్, ఆ టీవీ దీవి లేకపోతే ఏమి పెట్టుకుంటాం కదా చిన్న చైర్స్, ఇలాంటి వాటిలో అయితే ఓకే. మరి ఎక్కువగా ఇరుగ్గా ఉన్న ప్లేసెస్లో, అలాగే కింద వైర్లు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి చోట అయితే అంతగా యూజ్ అవ్వవు ఇలాంటి రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్. దాన్ని బట్టి డిసైడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఏం తక్కువ ప్రైస్ కాదు, 25,000 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. అలాగే వీటికి సంబంధించిన బ్రష్లు, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకి కాస్ట్తో కూడినయే. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సో మా దగ్గర ఈ యాక్సరీస్ ఇంకా తక్కువకు వస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇప్పుడే వీళ్ళు ఇండియాలోకి అయితే ఎంటర్ అయ్యారు. సో చూడాలి మరి ఇలా మార్కెటింగ్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ వీడియో ద్వారా డ్రీమ్ బాట్ F9 Pro రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.